అండి, నేను డాక్టర్ సుష్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. AMH యాంటీ ములేరియన్ హార్మోన్. యూజువల్గా డేట్ వచ్చిన రెండో రోజున థైరాయిడ్ టెస్ట్, తర్వాత ప్రోలాక్టిన్ టెస్ట్, ఇలాంటి టెస్ట్లతో FSH టెస్ట్లతో పాటు AMH టెస్ట్ అని మేము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం, అంటే అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో అసలు AMH టెస్ట్ అంటే ఏంటి, ఎందుకు ఇది అడ్వైస్ చేస్తూ ఉంటారు? సో AMH టెస్ట్ అనేది నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎలా ఉన్నాయి అని మనము తెలుసుకోవడానికి అనమాట. అంటే ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఆ రిజర్వ్ ఏముంది, అంటే ఓవరీస్లో బలం ఉందా లేదా, అండాశయాలలో బలం ఉందా లేదా అని అడ్వైస్ చేస్తాం. ఈ ఎగ్స్ కౌంట్తో పాటు, అంటే అది స్కానింగ్ చేసినప్పుడు ఎన్ని ఉన్నాయో నీకు లెక్క పెట్టి ఆ టెస్ట్తో కూడా మనము ఆ బ్లడ్ టెస్ట్తో చేసినప్పుడు ఈ AMH టెస్ట్ చేస్తే దీనికి కోరిలేట్ చేసుకుంటాం. AMH తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ నిలబడదా, AMH తక్కువ ఉన్నప్పుడు IVFకే పోవాలా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అలాంటిది ఏమీ లేదు. ఒకవేళ వయసుకి తగ్గట్టు 25 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకి AMH 2 నుంచి తక్కువ ఉంది, అంటే మామూలుగా నార్మల్ వాల్యూ వచ్చేసి 2 నుంచి 6 అనమాట. 2 నుంచి 6 ఉన్నప్పుడు 2 లోపల ఉండి 25 లోపల వయసు ఉంది అంటే కనుక 2-3 ఎగ్స్ ఉన్నా, 1-2 ఎగ్స్ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీలు నిలబడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వయసుకి తగ్గట్టు వాళ్ళకి కాంప్లికేషన్స్ కూడా తక్కువ ఉంటాయి. కాబట్టి డేట్లు కరెక్ట్గా వచ్చిన ఎగ్స్ నంబర్ తక్కువ ఉన్నా కానీ హ్యాపీగా వాళ్ళకి ఒక సంవత్సరము లేకపోతే 6 నెలల వరకు టెస్ట్ టాబ్లెట్లు వేసుకొని ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు. ఒకవేళ 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు కనీసం ఒక 4 ఎగ్సే ఉన్నాయి 2 ఓవరీస్లలో, AMH వచ్చేసి 1.5 to 1.8 అట్లా ఏమన్నా ఉంది, కట్ ఆఫ్ వాల్యూ కంటే తక్కువ ఉంది అంటే కనుక వాళ్ళు ఒక 6 నెలలు ట్రై చేసి IUI లాంటిది ఏమన్నా ట్రై చేసుకొని టాబ్లెట్లతో పాటు ఇంజెక్షన్స్తో పాటు IUI లాంటి ట్రై చేసుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. 30 ఏళ్ళు దాటిన తర్వాత అది కొంచెం కష్టం అనమాట. వాళ్ళలో ఎగ్ కౌంట్ ఎక్కువ ఉన్నా, AMH మంచిగా ఉన్నా కానీ ప్రెగ్నెన్సీలు నిలబడాలి అని అంటే ఈ మధ్య కాలంలో పొల్యూషన్ వల్ల ప్రెగ్నెన్సీ కొంచెం కష్టమవుతుంది అనమాట. సో 35 ఏళ్ళు దాటిన తర్వాత క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. రిజర్వ్ ఎట్లా తగ్గిపోతూ ఉంటుందో నంబర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ 2 కోరిలేట్ చేసుకుంటూ AMHని ఫాలికల్స్ని కనెక్ట్ చేసుకొని కోరిలేట్ చేసుకుంటే అడ్వాంటేజెస్ అనేది ఉంటుంది. సో మీకు ఎవరికి అడ్వైస్ చేస్తాము, ఎప్పుడు అడ్వైస్ చేస్తాము? మామూలుగా ఉన్న వాళ్ళకి పెళ్ళైన 2 ఏళ్ళు అయినా కానీ ప్రెగ్నెన్సీలు సరిగ్గా రావడం లేదు, డేట్లు సరిగ్గా రావడం లేదు, స్కానింగ్లో మాకు ఫాలికల్స్ కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి అన్న వాళ్ళకి డేట్ వచ్చిన 2వ రోజున AMH అనేది అడ్వైస్ చేస్తాం. ఈ AMH చాలా తక్కువ ఉన్నప్పుడు IVF ఖచ్చితంగా పోవాలా? సెల్ఫ్ ఎగ్స్ అంటే వాళ్ళంతకు వాళ్ళకి ఎగ్స్ అనేది తక్కువ ఉంటాయి కాబట్టి 1-2 సైకిల్స్ వరకు IUI అయినా IVF అయినా ట్రై చేయొచ్చు. డోనార్ ఎగ్స్ ఎప్పుడు పోవాలి అని అంటే డేట్లు సరిగ్గా రాకపోయినా, ఓవరీస్ అసలు సరిగ్గా దాంట్లో ఫాలికల్స్ కనిపించడం లేదు, AMH 0.5 కంటే తక్కువ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా డోనార్ ఎగ్కి అడ్వైస్ చేస్తారు. సో ఈ AMH హార్మోన్ టెస్ట్ని ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి? AMH హార్మోన్ టెస్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే క్వాలిటీ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. సో క్వాలిటీ ఫుడ్ అనేది ఏంటి? మంచిగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, తర్వాత దానిమ్మ పండు, పపాయ పండు ఇలాంటివి తింటే మాత్రం ఒక 3 నెలలు కంటిన్యూస్గా మనకు మంచి ఎక్సర్సైజ్, మంచిగా నిద్రపోవడము, ఇలాంటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఏమన్నా తీసుకుంటే ఖచ్చితంగా మనకి AMH అనేది ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఆల్రెడీ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనకి ఇంకా టైం పడుతుంది. కొంతమందికి 6 నెలల లోపలనే స్ట్రెస్ విపరీతంగా ఎక్కువ ఉంటుంది, కొంతమందికి సంవత్సరం నుంచి స్ట్రెస్ అనేది ఉంటుంది. అది అన్ని రోజులు ఎలా స్ట్రెస్ ఉంటుందో దాని నుంచి ఎఫెక్ట్ మన బాడీ పైన ఎలా పడుతుందో అలానే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే కూడా టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది. సో ఇప్పుడు 25 ఏళ్ళ వాళ్ళ లోపల ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఉన్నా కానీ, AMH తక్కువ ఉన్నా కానీ వాళ్ళలో ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. అదే 35 ఏళ్ళు దాటిన వాళ్ళకి AMH తక్కువ ఉండి ఎగ్ కౌంట్ తక్కువ ఉంటే కనుక వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్, ఎగ్ క్వాలిటీ, క్వాంటిటీ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా మీకు కావాలి అంటే, డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేసుకోవాలంటే 49 ఫర్టిలిటీ సెంటర్కి రావచ్చు. థ్యాంక్ యూ.